హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రాజేష్. వెల్కమ్ టు మై ఛానల్ బీబీ టాక్స్ బై రాజ్. సో ఈరోజు కొంచెం ఫన్నీగా ఎంటర్టైన్మెంట్గా ఉంది ఎపిసోడ్ వచ్చి. సో నిన్నటి వరకు వైల్డ్ కార్డ్ వర్సెస్ కంటెస్టెంట్స్ టాస్క్లు కొన్ని పెట్టాడు. దాంట్లో ముగ్గురుని స్టాప్ చేయగలిగారు. మిగతా 9 మెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్స్ వస్తారు అని చెప్పడం అక్కడికి ఎండ్ అయింది ఎపిసోడ్. ఈరోజు స్టార్ట్ అవ్వగానే ఎపిసోడు చిన్న గేమ్ టాస్క్ పెట్టాడు. ఏంటంటే సౌండ్స్ని బట్టి వర్డ్స్ రాయడం. ఇక్కడ అందరు ఎవరు గొప్పగా ఏం రాయలేదు. అందరూ ఓకేగా రాశారు. ఎవరు కరెక్ట్గా చేయలేదు. నా బిల్లు సంచాలక్ ఉన్నాడు. సీత వర్సెస్ నిఖిల్ టీము. సో అందరూ పార్టిసిపేట్ చేశారు. సో మోస్ట్లీ లైక్ ఇక రెగ్యులర్ ఐటమ్స్ లైక్ హనీ బీ ఒకటి, చికెన్ రోస్టరు, హెలికాప్టర్ సౌండ్, ఈ సౌండ్స్ అన్నీ పెట్టాడు. అందరూ ఎవరు తోచిన విధంగా రాశారు. నబిల్ సంచాలక్ కాబట్టి ఆయన కూడా పెద్దగా ఏమీ అనిపించలేదు. సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసేద్దాం అన్నట్టు చేశాడు. కానీ అక్కడ ఏంటంటే ఎక్కడో చిన్న దగ్గరలో ఆన్సర్ కరెక్ట్ అవుతుందని చెప్పి నిఖిల్ టీంకి పాయింట్స్ రావడము, దాన్ని సగంలో ఆపేసినట్టు అనిపించింది నాకు గేమ్. ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకున్న టైంలో ఇంతటితో అయిపోయింది అనేసరికి అప్పటికి నిఖిల్ వాళ్ళు హైయెస్ట్ ఉన్నారు. సో అక్కడ ఏంటంటే బిగ్ బాస్ కూడా ఈ నబీలు మరి వాళ్ళని గెలిపి 2 పాయింట్స్ వాళ్ళకి, సీతా టీంకి 1 పాయింట్ ఉండడం వల్ల నిఖిల్ గేమ్ గెలుస్తారు కదా, నిఖిల్ సంచాలక్ కదా, నిఖిల్ గేమ్ గెలిచింది అనగానే సీతా టీం ఎట్లా రియాక్ట్ అవుతుంది చూద్దాము. మరి వాళ్ళు నబీల్తో ఏంది నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అనిపించింది అని అనరా, అసలు ఏం జరుగుతుందో అన్నట్టు కూడా ఆపేసినట్టు అనిపించింది. పాపం నబీల్ ఫీల్ అయ్యాడు అక్కడ. ఎందుకంటే అరే నిఖిల్ టీంకి దాన్ని దేనికి టైఅప్ చేశాడు, గ్రాసరీ దానికి టైఅప్ చేయడంతో నిఖిల్కి ఎక్కువ టైం రావడము, సీతా టీంకి తక్కువ టైం రావడంతో నబిల్ కొంచెం ఫీల్ అయ్యాడు. అరే మా టీంకి సీతా వాళ్ళ టీంకి తక్కువ అయిపోయింది కదా అని కొంచెం ఏడ్చాడు. పాప ఎమోషనల్ కూడా అయ్యాడు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ నబిల్, అంత మంచి నేచరు. సో ఇక్కడ సీతా టీంలో కూడా సీత కూడా ఏం రియాక్ట్ అవ్వకుండా, టీం మెంబర్స్ కూడా ఏం రియాక్ట్ కాకుండా వచ్చి సీతని ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు, అరే నువ్వేం చేయలేదురా, పోయి మస్తు చేసినావు, దట్ షుడ్ బి ఫైన్, మనం అడ్జస్ట్ అయిపోతాం, వచ్చింది చాలు మనకి, నువ్వేం చేయలేదు, యూ డిడ్ యువర్ బెస్ట్ అని చెప్పడం, సపోర్ట్ చేయడము, అట్లుండాలి. ఒక బిగ్ బాస్ అనేది ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, పాజిటివ్ కాంపిటీషన్ ఉండాలి. దాంట్లో ఎవరు విన్నర్ అవుతుంది అన్నట్టు ఉండాలి. బయాస్ అయిపోయి ఒకరిని తొక్కి ఒకరు ఎదగడము, ఒకరు నెగిటివ్ పాయింట్స్ కావాలని పోర్ట్రే చేయడము, లేని దాన్ని షోకేస్ చేయడం, సృష్టించడము, దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ ఇన్ ఎ బిగ్ బాస్. సో ఇవన్నీ ఫాలో అవుతున్నది నిఖిల్ టీం, మెయిన్లీ సోనియా. మా సోనియా ఒకరిని తొక్కి ఎదగడము, ఒకరు నెగిటివ్ పాయింట్స్ని లేకున్నా కూడా షోకేస్ చేయడము, లేని దాన్ని కూడా పోర్ట్రే చేయడము, నిఖిల్ని పృథ్వీని ఊరికి మౌల్డ్ చేయడము, వాళ్ళ స్ట్రెంగ్త్స్ అన్నీ తన కంట్రోల్లో పెట్టుకోవడము. ఇది గేమా? ఇది అసలు గేమే కాదు, ఒకళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడము. సో అట్లా మనకి అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది సీతా టీం వాళ్ళు ఎంత పాజిటివ్గా ఆడుతున్నారు. స్మార్ట్గా తెలివితేటలు పెట్టి ఆడి గెలవడం అనేది ఒక పద్ధతి. సో ఆ డిఫరెన్సియేషన్ చూపించడానికి కూడా బిగ్ బాస్ ఇట్లా కొన్ని ట్రిక్స్, ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తుంటాడు. సో ఆ విధంగా ప్రతిసారి చేసినప్పుడల్లా నిఖిల్ టీము దొరికిపోతుంటారు బిగ్ బాస్కి. ఈ సీతా టీం వాళ్ళైతే అసలు దొరకరు. వాళ్ళు ఏం చేయరు కాబట్టి, అంత పాజిటివ్గా ఉంటారు కాబట్టి పాజిటివ్గా అయితే. సో ఇంకో మెయిన్గా డిస్కస్ చేయాల్సింది ఏంటంటే విష్ణు విత్ పృథ్వీ. సో మరి పాపం నిజంగానే అసలు విష్ణుది ఆమెకి అంత ఆలోచన లేదు అనిపిస్తుంది. పృథ్వీ అయితే గేమ్ పరంగానే ఆడుతున్నట్టు అనిపిస్తుంది. పాపం విష్ణునే నిన్న బాల్ టాస్క్లో పాట పాడమని బిగ్ బాస్ అనడము, పాట పాడడము, ఈ పాట ఎవరి కోసము అని నబీలని అడగమని అనగానే ఆన్సరు విష్ణు కోసం అనగానే అక్కడ ఉట్టిగా కనెక్ట్ అయిపోయింది. నిజమే అనుకుంది. అంటే నేను ట్రై చేసినందుకు ఆయన పడిపోయాడేమో, యాక్సెప్ట్ చేశాడు అన్న ఫీలింగ్లో ఉంది. అది వాళ్ళ ఫ్రెండ్స్, మంచి క్లోజ్ ఫ్రెండ్ అయిన సీతకు కూడా అర్థమవుతుంది.
ఎందుకు ఇలా చేస్తుంది విష్ణు అని, ఏంట్రా ఏంది అని కూర్చోబెట్టి అడిగినా కూడా ఆమె ఎమోషనల్ అయిపోవడం, నాకు అటాచ్ అయ్యాడు, నేను కనెక్ట్ అయిపోయాను అనడము, మీరు అట్లా నన్ను అనొద్దు, దిస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అనడము, వాళ్ళు కూడా చల్లలేక ఆమె డిస్టర్బ్ అయిపోద్దేమో, ఎక్కువ అంటే కూడా ఫీల్ అయిద్దేమో, ఏడుస్తుందేమో అని చెప్పడం. అప్పటికి సీదా చెప్పడం ట్రై చేసింది, అరే జస్ట్ గేమ్ లాగానే తీసుకోవి, ఎక్కువ డెప్త్కి వెళ్ళిపోకు, అనవసరమైనది మీదికి తెచ్చుకుంటావు నువ్వు అది అని అంటున్నా కూడా ఆమె దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడము. ఇట్లా అవ్వేసరికి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. తెల్లారి మళ్ళీ పృథ్వీకి ఏదో డెకరేట్ చేసి కొంచెం బ్లాక్ షర్ట్ వేసి కొంచెం రెడీ చేసి తీసుకొచ్చి అందరికి చూపించడము, ఎట్లున్నాడు అని అడగడము. అందరూ లేదు నార్మల్గానే ఉన్నాడు, మణికంఠ ఇట్లా మంచిగా రెడీ చేస్తే మణికంఠనే ఇంకా సెక్సీగా ఉంటాడని యష్మి అనడము. మన పృథ్వీ వచ్చి ఇచ్చి అని అట్లా అనుకోవడము. మణికంఠని అక్కడ నాకు కూడా మంచిగా అనిపించలేదు యష్మి అట్లా అనడం. యష్మి మాత్రం అందరితో బాగానే ఉంటుంది కానీ మణికంఠని ఎందుకు ఒక టార్గెట్ చేస్తుందో అర్థం కావట్లేదు. సో ఆయన పాపం చాలా ఆలోచించుకొని చేంజ్ అయ్యి మంచిగా ఇచ్చేద్దామన్నా కూడా మరి ఆయనకి కనెక్ట్ అవ్వట్లేదు. అది కాకుండా కూడా అట్లీస్ట్ కనెక్ట్ కాకపోయినా తనని కొంచెం దాన్ని వదిలేసినా అయిపోవు యష్మి. బట్ వాంటెళ్ళి టార్గెట్ చేస్తుందా లేదంటే ఆమెకు సిచ్యువేషన్స్ అలా వస్తున్నాయని అర్థం కాలేదు. కానీ బట్ ప్రతి విషయంలో మణికంఠని తీసుకురావడము, అయినా మణికంఠ కూడా పట్టించుకోకపోవడము, నిన్న కూడా మణికంఠని బాయ్స్లో కన్సిడర్ చేయట్లేదు అనడము, దట్ డజంట్ లుక్స్ గుడ్ రైట్. సో అది మరి ఎందుకు అనాల్సి వస్తుందో ఏంటో తెలియదు. కానీ మణికంఠకి ఆ విషయంలో అన్యాయమే జరిగింది నాకు తెలిసి. అయినా కూడా ఎక్కువగా రియాక్ట్ అవ్వట్లేదు పాపం. సో అది అక్కడికి అయిపోయింది. మరి విష్ణుది పృథ్వీది ఏమవుతుందో చూడాలి. మరీ ఎమోషనల్ అయిపోయి మరీ అటాచ్మెంట్ ఎక్కువ అయిపోతే కానీ మరి విష్ణు తట్టుకోగలుగుతుందా లేదా అన్నట్టు ఆ సిచ్యువేషన్లో అనిపించింది వితిన్ 1 డేలని. మరి ముందు ఎలా జరుగుతుందో చూడాలి. సో ఇక్కడ మన సోనియా కూడా నిఖిల్తో అనడం, అరే వాడు ఏంట్రా అటాచ్ అయిపోతున్నాడు ఆ పిల్లకి, మరి ఊరికే గేమ్ కా లేదంటే వాడు స్పాయిల్ చేసుకుంటాడేమో గేమ్ అన్నట్టు ఏదో అనడం. నిఖిల్ కూడా నేను కూడా అదే అనుకుంటున్నా అనడం. సో ఆ డిస్కషన్ అయితే జరుగుతుంది. సో చూడాలి మరి ఎట్లయిద్దో నెక్స్ట్ వీక్కి. బట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకో గేమ్ ఏం పెట్టాడంటే సంథింగ్ ఆయన ఒక బిగ్ బాస్ కడియం పెట్టి ఎవరైతే ఈ కడియాన్ని తీసుకుంటారో వాళ్ళు క్లాన్ నుంచి చేంజ్ అయ్యే పవర్ వస్తుంది అనడము. ఇక డిస్కషన్స్ జరగడం క్లాన్స్ మధ్యన. ఎందుకంటే నిఖిల్ టీంలో మనకంటూ ఉన్నాడు, అక్కడ యష్మి ఉంది, సోనియా, పృథ్వీ ఉన్నారు. సో వాళ్ళు ఎవరైనా ఈ టీంకి వెళ్ళడం, ఇక్కడి నుంచి అటు వెళ్ళడం చేయొచ్చు అని పెట్టగానే అందరు డిస్కషన్ స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళ కంటెస్టెంట్స్ని కాపాడుకోవాలి, మళ్ళీ ఎదుటి కంటెస్టెంట్స్ని ఎవరైనా స్వాప్ చేయించడానికి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. సో సీత బాగానే ఇన్ఫ్లుయెన్స్ అని కాదు కానీ దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ వర్డ్. బట్ సీత కూడా మంచిగానే చెప్పింది పృథ్వీకి, అరే నువ్వు కూడా చేంజ్గా ఊరికే పద్దాక ఒకటే క్లాన్లో ఉంటే కూడా బాగోదు, నీకు కూడా ఒక క్లాన్ చీఫ్ అవ్వాలి, నువ్వు ఆడుంటే అవ్వగలుగుతావా, నీకు వేరే క్లాన్ కొత్త క్లాన్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్, ఇదే మంచి టైం రా, షిఫ్ట్గా అదిగా ఇదిగా అని చెప్పిన నీ సీత మాట విన్నాడు బాగానే. మన యష్మి కూడా బాగానే చెప్పింది. నాకు కూడా ఎలా అనిపిస్తుంది అని పృథ్వీ యష్మితో అన్నా కూడా నీ సపోర్టివ్ ఇవ్వరు, మరి మీ ముగ్గురు బాండ్ చాలా గట్టిగా ఉంది కదా, మరి వెళ్తే వాళ్ళట రియాక్ట్ అవుతారో తెలియదు, మరి అవన్నిటిని నేను ఫేస్ చేయగలుగుతారు అన్నట్టే నువ్వు ఇక్కడ టేక్ ది డిసిషన్ అని అనడం. అందరు చూసిన వాళ్ళందరికీ ఎట్లా అనిపించింది అంటే పృథ్వీ డెఫినెట్లీ డెసిషన్ తీసుకుంటాడు అన్నట్టే ఉండే. లాస్ట్ మూమెంట్లో ఆయన అసలు ఆ డెసిషన్నే తీసుకోలేదు. ఏందో నాకు అర్థం కాలేదు. మరి ఆయన భయపడుతున్నాడా సోనియాకి నిఖిల్కి నుంచి వెళ్ళిపోవద్దని, అక్కడనే ఉండాలనుకొని ఫిక్స్ అవుతున్నాడా, ఆయన ఏంటో న్యూట్రల్ అంటే మనకు తెలియలేదు. ఇక్కడ వచ్చేసి నిఖిల్ కూడా సార్ నబీల్ దగ్గరికి వచ్చి బాగానే ట్రై చేశాడు, రావాలి చెయ్యాలి అది అని ఇది అని. నబీల్ మాత్రం ఖచ్చితంగా నేను వెళ్ళను, మాకు ఇక్కడ సీత మంచి ప్రిఫరెన్స్ ఇచ్చింది నాకు, నేను ఈ టైంలోనే ఉంటాను, ఇక్కడే ఉంటాను కళాఖండిగా చెప్పడము. నిఖిల్ ఎంత ట్రై చేసినా మా టీంలోకి వస్తే నీకు ఈ ఛాన్స్ ఇస్తాం ఆ ఛాన్స్ ఇస్తాం అని చెప్పడము. సో అది ఏది కూడా వర్కౌట్ కాలేదు. ప్రేరణను కూడా అడిగాడు, నైనికాని కూడా అడిగాడు, కానీ నైనికాకు డైలమాలో ఉంది 50-50 ఛాయిస్లో, వెళ్దామా వద్దా అనే డైలమాలో ఉంది. సో ఎలాగో వస్తావు చేస్తావు అని అది ఇది అనడము. మన సోనియాని నిఖిల్ దగ్గర పోయి రే నువ్వు మాత్రం వెళ్ళొద్దురా, నువ్వు నా రైట్ హ్యాండ్ గుండకాయ అన్నాడు, అది అనడం.
ఏంటో ఏమో ఈ అటాచ్మెంట్స్ ఏంటో ఓకే అటాచ్మెంట్స్ ఉండడం ఇట్స్ అ కామన్ థింగ్. సో మనం హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలి, మెలిసి ఉండాలి, బాండ్స్ డెవలప్ అవుతాయి. బట్ ఇది ఒక బాండ్, పాజిటివ్ బాండ్ లాగా అనిపించట్లేదు. ఇదంతా ఏదో రాంగ్ వేకి వెళ్ళిపోవడము. మరి వాళ్ళ ఆలోచనలు ఏంటో, వాళ్ళ డిసిషన్స్ ఏంటో మనకు అర్థం కాకపోవడము. వాళ్ళిద్దరైతే అలాగే ఉన్నారు, నేను నిఖిల్ సోనియా. సో మరి ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడని అనుకోలేదు. గేమ్ అంతా స్పాయిల్ అవుతుంది. మరి కొత్త వైల్డ్ కార్డ్స్ వస్తేనేమో మరి నాకు తెలిసి నిఖిల్ని పంపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయేమో చూడాలి. మళ్ళీ ఈ డిస్కషన్స్ అయ్యాయి, సీత వాళ్ళ టీంలో బాగానే డిస్కషన్స్ అయ్యాయి. ఆదిత్యంని అయితే ఎవరు అడగలేదు. సో మణికంఠ దగ్గరకు వచ్చేసరికి మణికంఠతో బాగానే డిస్కషన్ అయింది. మణికంఠ మంచి క్వశ్చన్స్ అడిగాడు. నిన్న నన్ను అనవసరంగా నువ్వే సాక్రిఫైస్ చేసుకున్నావు అన్నారు, దానికి నేను అసలు ఏకీభవించాను. మీరు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటా అన్నారు, కానీ మీరు నన్ను సాక్రిఫైస్ అని చెప్పి బ్లేమ్ చేస్తున్నారు. నేను షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పడము, నువ్వు ఇక్కడ ఉంటే మరి నాకు ప్రిఫరెన్స్ ఇస్తావా అంటే నువ్వు నన్ను ట్రస్ట్ లేకపోతే రావద్దు అంత. మన సోనియాని ఎంత స్ట్రాంగ్గా గట్టిగా ఉండు అని అన్నాడో అంత స్ట్రాంగ్గా మనకంటే అనలేదు. ఎందుకంటే ఆయన ఉన్నా కూడా వేస్టే, మనకి ఏం యూజ్ ఉంటుంది, ఏం యూజ్ ఉండదు అన్న ఫీలింగ్లో ఉన్నారు. సో అంత ఫ్లిప్ అవుతారని అసలు అనుకోలేదు. అట్లీస్ట్ ఉన్న టీంలోకి వచ్చిన వాళ్ళన్నా కొంచెం వాల్యూ ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం అయితే లేదు అక్కడ. యష్మిని కూడా నువ్వు ఉండాలి, చెయ్యాలని కూడా అనలేదు, తన ఇష్టం అన్నట్టు అన్నాడు. అయినా యష్మి ఎందుకు డిసిషన్ తీసుకోలేదో స్వాప్ అవ్వడానికి అర్థం కాలేదు. కానీ బట్ తను యష్మి అదే కంటిన్యూ అయింది. మళ్ళీ బిగ్ బాస్ అడిగినప్పుడు మణికంఠ చేతెత్తి నేను స్వాప్ అవుదాం అంటున్నాను అంటాము. ఓకే సార్ స్వాప్ అవుతున్నా, స్వాప్ అని లేదు కానీ బట్ ఈ క్లాన్లకు మూవ్ అవ్వాలని అప్పుడు చెప్పాడు. బట్ ఎప్పుడైతే మణికంఠ నేను మూవ్ అవుదాం అనుకున్నప్పుడు సెకండ్ పాయింట్ కూడా యాడ్ చేశాడు. నువ్వు మూవ్ అవ్వడమే కాదు, నువ్వు వెళ్తున్న టీంలో నుంచి ఒకళ్ళు మళ్ళీ బ్యాక్ నీ టీంకి వెళ్ళాలి అని అనగానే అప్పుడు ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఆదిత్య గారిని స్వాప్ చేద్దాం అనుకుంటున్నా, బికాజ్ ఈ టీంతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది, ఆ టీంతో ఎక్కువ లేదు కాబట్టి మేబీ ఆ బాండ్ డెవలప్ అవుతుంది అన్నట్టు ఆయన చెప్పడము. ఆదిత్యం కూడా పాజిటివ్గానే తీసుకున్నాడు, కూడా ఎవరు హర్ట్ కాలేదు దానికి. సో ఆయన మన ఆదిత్యం వచ్చేసి నిఖిల్ టీంకి వెళ్ళాడు, మనకంటే వచ్చేసి వీళ్ళ టీంకి వెళ్ళిపోయారు. సో అక్కడికి పులి స్టాప్ పడ్డది. సో బట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ చిన్న ఫనీ టాస్క్ పెట్టాడు. అందరూ ఒకలాగా బిహేవ్ చేయాలి. ఇప్పుడు దాకా జరిగిన 30 డేస్లో మీకు అందరి గురించి ఒక ఐడియా ఉంటుంది. సో ఎవరు ఎలా ఉంటున్నారో అనేది చిన్న ఫన్నీ టాస్క్లు చేయాలి అని బిగ్ బాస్ ఆర్డర్ చేయడము. అందరూ క్యూట్గా బాగానే చేశారు. దాంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సోనియాది ఎవరెవరు చేశారు అదైతే హైలైట్ అయింది, పిచ్ హైలైట్. వాళ్ళ ముగ్గురిది అయితే ఎవరు చేసినా ముగ్గురిది అయితే బాగా ఆల్మోస్ట్ ఈక్వల్గా చేశారు. ఫస్ట్ ఆదిత్య స్టార్ట్ చేశాడు సోనియాని ఇమిటేట్ చేయడం, యాజ్ ఇట్ ఈస్ దింపించాడు. వాళ్ళ ముగ్గురిని కలిసి ఉండడం, గట్టిగా పట్టుకోవడం, ఏ సిచ్యువేషన్ వచ్చి గట్టిగా హగ్గులు ఇవ్వడం, ఎంత స్కిట్ చేసిందే అసలు ఆక్వర్డ్గా కనిపించింది అక్కడ చూడ్డానికి, ఎంబారసింగ్ అంతా. అదే అసలు వాళ్ళు రియల్గా చేస్తుంటే ఇంకెంత ఎంబారసింగ్ ఉంది పీపుల్కి అనేది వాళ్ళకు ఒక ఐడియా రావాలని కూడా బిగ్ బాస్ పెట్టినట్టున్నాడు. అయినా కూడా దాన్ని సోనియా దాని పాజిటివ్గా వాడుకుంటుంది. దాన్ని కూడా మణికంఠతో అంతా అయిపోయినాక మణికంఠతో చూసేవారు అన్నింటిలో మేము ముగ్గురం హైలైట్ అయ్యడం అని చెప్పుకోవడము. మణికంఠ నబిల్లును ప్రేరణ బాగా యాక్టివ్గా చేశారు అనడము, అయినా పట్టించుకోకుండా మా ముగ్గురిది హైలైట్ అయిందని ఈమె చెప్పుకోవడము. నిజంగా ఆమెకి ఏ దాన్నైనా ఆమెకు అనుగుణంగా మార్చుకోవడంలో దిట్ట. కానీ బట్ పీపుల్ ఆర్ వాచింగ్ రైట్, సో ఎవ్రీబడి విల్ సీ హౌ యు ఆర్ బిహేవింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ద అదర్ పీపుల్. వాళ్ళు ఎంత కంట్రోల్ చేస్తున్నావు, ఎంతగానో గట్టిగా పట్టుకొని ఉన్నావు, వదలకుండా వాళ్ళని అసలు వేరే ఆలోచనే వాళ్ళ మైండ్లోకి రానియకుండా గట్టిగా పట్టుకొని ఉండడం. ఆ విష్ణుతో కూడా పృథ్వీ తిరగడం కూడా ఈమెకి ఇష్టం లేదు. ఎక్కడో వెతుకుతూ ఉంది, పాయింట్ కోసం చూస్తుంది ఆమెని బ్రేక్ చేయడానికి. సో మరి ముందు చూడాలి ఏం ప్లాన్లు వేసి, ఏం కన్నింగ్ ఐడియాస్ వేసి వాళ్ళిద్దరిది బ్రేక్ చేస్తుందో తెలియదు. కానీ బట్ అక్కడ ఆదిత్య కూడా సోనియా గురించి బాగా చేశాడు. తర్వాత సీత కూడా బాగా చేసింది ఇమిటేట్ సోనియాని.
అంత ఫన్నీ ఉంది అక్కడ. ప్యూర్‌గా అందరు చేసిందల్లా ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌లా అనిపించింది. కానీ సోనియానైతే ఇమిటేట్ చేసింది ప్యూర్‌లీ ఆ నెగెటివ్‌లే కనిపిస్తున్నాయి ఆడ. పాజిటివ్‌లు ఒక్కటి కూడా కనిపియలేదు. అసలు సోనియా జీరో ఎంటర్‌టైన్‌మెంట్. ఆమె ఎవరిది ఏనే చేయలేదు. అసలు చేసిందో లేదో కూడా తెలవదు. ఒక ట్యాగ్ ఏసుకొని ఆడ కూర్చొని అందరిని అబ్జర్వ్ చేయడం తప్ప అబ్బా! జీరో ఎంటర్‌టైన్‌మెంటు, జీరో టాస్క్‌లు ఆడడం, కూర్చొని ముచ్చట చెప్పి ఆళ్ళిద్దరిని నిఖిల్‌ను, పృథ్వీని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసి ఆమె చేతిలో గ్రిప్పులో పెట్టుకోవడం తప్ప ఆమె బిగ్ బాస్‌లో ఆడింది ఒక్కటి లేదు ఇప్పటిదాకా. మరి ఏం చేస్తారో రేపు బిగ్ బాస్ మరి ఈమెను పంపించేస్తాడా? చెయ్యడా? ఆమెను సీక్రెట్ రూమ్‌లో ఉంచి ఇంకా గేమ్ ఆడిస్తాడా? ఇంకా ఆమెను చేంజ్ చేసి ఏం చేపిద్దామని చూస్తున్నాడో చూడాలా. అయితే అప్పుడు రేపు వీకెండ్ టాస్క్ వస్తే కానీ తెలియదు ఎవరు ఎలిమినేట్ అయ్యారని. సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే సోనియా ఎలిమినేషన్లో ఉందని అందరూ అంటున్నారు. బట్ లెట్స్ సీ హౌ బిగ్ బాస్ విల్ యూజ్ హర్. వాళ్ళ పేరెంట్సే వచ్చి మా అమ్మని ఎలిమినేట్ చేసేసేయండి, తీసుకెళ్ళిపోతాం, అమ్మాయికి అంత నెగిటివ్ వస్తుంది మీరునే అని వాళ్ళు ఫోర్స్ చేసి తీసుకెళ్ళిపోతే కానీ మనం ఏం చేయలేము. సీక్రెట్ రూమ్ అనే ఒక థాట్ ఉంది. మణికంఠనన్నా ఈ సోనియానన్నా పెట్టి ఇంకా ఏదో చేద్దామని ప్రయత్నిస్తాడేమో అని. బట్ we shall see how it goes the weekend episode. That's all for guys today. So have a nice day.